ఈ ఓకే 1 సార్. ఇయర్ లోపల మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏదో ఒక ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయటం, మళ్ళీ గత వైభవం రాకపోయినా అభివృద్ధి పదంలో తెలంగాణ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి కాబట్టి మన వరకు 6 మంత్స్ టు 1 ఇయర్ లోపల మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు ఫస్ట్ చెప్పింది చాలా కరెక్ట్. ఓకే. ఏంటది? జనరల్‌గా ఇక్కడ రేట్లు ఎందుకు తగ్గుతున్నాయి అనంటే, మామూలుగానే బయర్స్‌కి ప్లస్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది దట్స్ వాట్ ఐ వాంట్ యూ టు టెల్. యెస్. ఓకే సార్. కొనుక్కునే వాళ్ళకి వాళ్ళకి ప్లస్, వాళ్ళకి బెనిఫిట్. ఇదే సరే. అందువల్ల ఇది కరెక్ట్ అయిన సమయం. కరెక్టే సార్. కొనుక్కునే వాళ్ళకి ఇది కరెక్ట్ అయిన సమయం. హ్మ్. వాళ్ళకి ఇది వరం, అవును అదృష్టం. సార్. ప్లస్ అవును అట్లేదు కదా. అవును సార్. అంటే వాళ్ళు అంటే తక్కువ రేట్లో కొనుక్కోగలుగుతున్నారు మంచి అవును సార్. ప్రాపర్టీ. అవును సార్. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకుండా అంటే అల్టిమేట్ హోమ్ బయర్ ఎవరికైతే ఇల్లు లేదు, హ్మ్. ఇన్వెస్టర్ కాదు మనం చెప్పేది. ఓకే సార్. ఇల్లు లేని Again, వాళ్ళకి. ఇల్లు లేదు, ఎవరికైతే ఇక్కడ ఉండాలని స్థిరపడాలని ఉందో అలాంటి వాళ్ళంతా కూడా కొనుక్కునేందుకు ఇది సదవకాశం. ఇది కరెక్ట్ అయిన టైం. వెరీ గుడ్. ఓకే సార్. మరి హైదరాబాద్‌లో ఉన్న కరెంటు పొజిషన్ గురించి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.